అట ఎలా ఉంటాడో ఏముంటాడో అసలు బీటెక్ ఎవరో తెలియనట్టుగా వివేకానంద రెడ్డి గారి మీద ఎమ్మెల్సీ గెలిచిన వ్యక్తి బీటెక్ తెలియకపోవడం ఏం లేదు. ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాడు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి. కానీ సరే ఆయన అంత పెద్ద వ్యక్తిత్వం ఏం కాదులే, అంత పెద్దోడు ఏం కాదులే, అతన్ని ఎందుకు పెంచడం, నాతో పోల్చుకుంటే, నాతో కంపేర్ చేసుకుంటే బీటెక్ అన్నవాడు ఆ స్థాయి కాదే అని చెప్పి ఆయన తీసి పడేయచ్చు. కానీ కట్ చేస్తే ఏమైంది, వాళ్ళ భార్య వాళ్ళ శ్రీమతి ఆవిడ ఇప్పుడు జడ్పీటీసీ కింద కూర్చుంది. జడ్పీటీసీ పదవి ఏదో ఎంపీ అనో లేకపోతే ఒక మంత్రి అనో లేకపోతే ముఖ్యమంత్రి అనో ఈ స్థాయి అని నేను అంటలేదు. ఏ స్థాయి అయినప్పటికీ కూడా పులివెందుల్లో ఎన్నిక కావడం, వైఎస్ఆర్సీపీని కొట్టడం, ఇది అక్కడ గొప్పతనం. ఏదైతే అక్కడ రిగ్గింగ్లు జరిగినాయి, ఇంకోటి జరిగినాయి అంటున్నా అంటే బీటెక్లో మాట్లాడే మాటలు ఏంటంటే, సరే జగన్మోహన్ రెడ్డి రిగ్గింగ్ జరిగింది అంటున్నావు, బాగానే ఉంది, నీ కేంద్రం నుంచి బలగాలను తీసుకురావాలంటున్నావు, ఎన్నికలు జరిపించాలంటున్నావు, ఇదిగో మా ఆవిడకి నేను రిజైన్ చేయించేస్తాను, నువ్వు రాజీనామా చేసి రా, కేంద్ర బలగాలతో ఎన్నికలు చేద్దాం, నువ్వో మేము తేల్చుకుందాం అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని బీటెక్ రవి మాట్లాడుతున్న మాట్లాడు. ఆ బయట కూడా విందాం, ఒకసారి బయట ప్లే చేయండి. మరి అట్లే మేము మా భార్యతో మేము రాజీనామా చేయిస్తాం. తర్వాత మిమ్మల్ని కూడా ఒకటే సవాల్ అడుగుతున్నా నేను. ఏదైతే పులివెందుల ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంతవరకు అసెంబ్లీకి రాలే, పులివెందుల సమస్యలు పట్టించుకోలే, ఏమీ పట్టించుకోలే, అట్టేటప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అనర్హత, ఆ ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అర్హుడు కాదు. నీకు నిజంగా ఇప్పుడు నిన్న పులివెందులు జరిగిన ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని నువ్వు నిజంగా ఫీల్ అయ్యి ఏదన్నా ఉంటే మీరు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రండి. 2 ఎలక్షన్స్ తర్వాత కేంద్ర బలగాలతో జరిపిస్తాం, ఎలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి మీరు అడిగిన విధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి జరిగిద్దాం. అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేకి బై ఎలక్షను, పులివెందుల మండల జెడ్పీటీసీకి కూడా బై ఎలక్షన్ వస్తుంది. అప్పుడు చేతన అయితే చూసుకుందాం. అప్పుడు నీ కథ ఏందో మా కథ ఏందో రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది. దమ్ముంటే నా ఈ సవాల్ను స్వీకరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాను. ఇప్పుడు ఇది బీటెక్ రవి బహిరంగ సవాల్. అది జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల సాక్షిగా పులివెందుల గడ్డపైన తేల్చుకుందాం అంటున్నారు. నీకు అర్హత లేదు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ అంశం పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే, మరి తెలియక చేస్తున్నారో మరి ఎవరో ఏ సలహాలు ఇస్తున్నారో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడం అన్నది ఒక చారిత్రక తప్పిదం వైఎస్ఆర్సీపీకి అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. సరే వాళ్ళకి నచ్చకపోవచ్చు కాక, మీరెవరు మాకు నచ్చన చెప్పడానికి అని అనుకోవచ్చు. మీరెవరు చెప్పడానికంటే ప్రజాస్వామ్యంలో ఎవరెవరికైనా చెప్తారు. ప్రజలు అనుకునేవి ఎంతమంది విశ్లేషకులను అడగండి. ఏ డిబేట్లో నేను కొన్ని వందల డిబేట్లు నేను కండక్ట్ చేస్తుంటాను, నిత్యం డిబేట్లు చేస్తూనే ఉంటాం. ఎంతోమంది నా దగ్గరికి ఎనలిస్టులు వస్తుంటారు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకూడదని అంటారు. కూటమి ఏ తప్పులు చేస్తుందో అది అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించాలి అంటున్నారు. కరెక్ట్. అది మీరు బయట ఎన్ని ప్రెస్ మీట్లైనా పెట్టుకోండి, ఎన్నన్నా చేయండి, అది పెద్ద పరిగణలోకి రాదు. అసెంబ్లీ సెషన్స్ అయింది అంటే అది రికార్డ్ అవుతుంది, ఆన్ రికార్డ్ ఉంటాయి. మరి దాన్ని ఎందుకు మిస్ చేసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. సరే 11 సీట్లు ఉంటే అసెంబ్లీకి వెళ్ళొద్దా? 11 నియోజకవర్గాల్లో ప్రజలకు న్యాయం చేయొద్దా? అది బయట నుంచి ఏం చేయడానికి ఉంటుంది? అక్కడ ప్రస్తావించాలి కదా. పులివెందుల సమస్యలు అవన్నీ ఇంకో సమస్యలు. సరే ఆయన ఊహించిన విధంగా ఒక సీఎం స్థాయి నుంచి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పడిపోవడం అన్నది ఎవరికైనా అది డైజెస్ట్ కాదు, కష్టమే. అది తీసుకోవడం చాలా 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 కష్టం. కానీ తప్పదు, కష్టాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే 23 స్థానాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్ళలేదా? ఎంతమందితో తిట్టించుకోలేదు, ఎన్ని మాటలు అనిపించుకోలేదు, ఎన్ని అవమానాలు పడ్డాడు ఆయన, బిక్క చచ్చిపోయేవాడు ఆయన. అప్పుడు విజువల్స్ గారు మనం చూసేలా ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి వాళ్ళ శ్రీమతి మీద మాట్లాడినప్పుడు ఇంకా ఆయన బరస్ట్ అయిపోయి చిన్న పిల్లవాళ్ళ ఎక్కి ఏడ్చి ఇంక నేను అసెంబ్లీకి రానని వచ్చాడు. అంటే ఆ సందర్భం ఉందండి. ఆయన కావాలని అసెంబ్లీని వదిలి రావడం కాదు. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటి, అలాంటి సిచ్యువేషన్లో బయటకు వచ్చారు. ఇప్పుడు అందరూ మాట్లాడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. నిజంగా మేము 164 మంది ఉన్నాం, మేము అందరం నీ మీద పడిపోతాం, జగన్మోహన్ రెడ్డి అనో లేకపోతే ఆయన అవమానమంచో ఆయన కించపరచో ఇంకోటి చేసో ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే అప్పుడు ఆయన కూడా ఇదిగో నాకు అవకాశం ఇవ్వట్లేదు, నేనుండి ఇక్కడ ఏం చేయాలి, నా సమస్యలు తీరట్లేదు, నాకు ప్రతిపక్ష హోదా లేదు, లేకపోతే ఇంకొకటి లేదు, నాకు అవసరం లేదు, నేను ప్రజల్లోకి వెళ్ళి తేల్చుకుంటాను వస్తే అది వేరే రకంగా ఉంటుంది.
అదొక ఛాన్స్ ఆయనకి. అసలు మనం వెళ్ళకుండా అక్కడ ఏం జరుగుతుందో ఏం జరగట్లేదో తెలుసుకోకుండానే ముందే తూచి నేను వెళ్ళను అంటే అది ఏ రకంగా హర్షిస్తారు? వాళ్ళకే ఇబ్బంది. మరి ఆయన ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కాదు. మరేమో ఈ సెషన్స్కి ఏమన్నా వెళ్తారేమో చూద్దాం. ఏమైనప్పటికీ ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదంటున్నారు. మరి దమ్ముంటే నువ్వు రాజీనామా చెయ్యి అంటారు. మేము రాజీనామా చేస్తామంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా తేల్చుకుందాం అంటున్నాడు ఆయన బీటెక్ రవి. సో పులివెందుల రాజకీయం ఎలా ఉందంటే అలాగ సల 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 కాగుతూనే ఉంది. ఇది వచ్చే ఎన్నికల వరకు ఉంటుందో, లేకపోతే రేపు మళ్ళీ వచ్చే స్థానిక ఎన్నికలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా ఉంటే వస్తాయో. కడపలో ఇంక ఎన్నికలు ఉన్నాయి. మరోపక్క అవినాష్ రెడ్డి గారికి బెయిల్ రద్దు అయిపోతుంది అంటున్నారు. యావజ్జీవ ఖైదు కూడా పడే అవకాశం ఉందంటున్నారు. జరుగుతున్న ప్రచారాల నేపథ్యం. జగన్మోహన్ రెడ్డి గారా మరి బయటికి వస్తానన్నారు, ఇంకా రాలేదన్నారు. దసరా అన్నారు, ఏదో సంక్రాంతి అన్నారు, లేకపోతే దీపావళి అంటున్నారు, లేకపోతే వినాయక చవితి అంటారు, ఇంకోటి అంటారు. కానీ ఆయన వచ్చే పరిస్థితి లేదని మిగతా వాళ్ళందరూ కూడా పెద్దగా గలమిప్పలేకపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీనిలో వైసీపీ కొట్టుమిట్టాడుతున్నది. ఇలాంటి టైంలో అడ్వాంటేజ్ తీసుకుంటూ ఒక అడుగేసిన బీటెక్ రవి సవాలు విసరడంతో ప్రతి సవాళ్లతో మారుమోగుతున్న పులివెందుల. ఇక మరో అంశానికి వస్తే వివేక హత్య కేసులో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఎవరికి? అవినాష్ రెడ్డి గారికి ఇవ్వబోతుంది అని. ఇంకెన్నో రోజులు లేవు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే దీని మీద ఒక డైరెక్షన్ ఇస్తుంది. చాలామంది నిపుణులు లాయర్లు మాట్లాడేది ఏంటంటే ఖచ్చితంగా బెయిల్ అయితే రద్దు అవుతుంది. ఎందుకంటే లోద్రా అక్కడ వాదిస్తున్నాడు. ఆ కేసుని ఆయన తీసుకున్నాడు. చాలా స్ట్రాంగ్గా వినిపించాడు. వీళ్ళు మ్యాన్ప్లేట్ చేస్తున్నారు. ఎవరైతే దీనికి సంబంధించిన ఆ కుట్రదారులు ఉన్నారో, హత్యదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేశారు. ఒకరొకరు చచ్చిపోతున్నారు. మీరు బెయిల్ రద్దు చేయాలి అంటున్నారు. దానివైపే సుప్రీంకోర్టు ఆలోచన చేస్తుంది అని. అది కానీ జరిగేలా ఉంటే వైసీపీకి పెద్ద దెబ్బ. ఇప్పటికే కడప పులివెందుల్లో ఏదో జరిగిపోయింది, పులివెందులు ఎగరగొట్టుకు వెళ్ళిపోయారు. ఇంక నెక్స్ట్ కడప ఇంక రాయలసీమ ఏమీ లేదే అంటున్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఇంకొక కొత్త చట్టం. ఇప్పుడు అది గుదిబండలాగా అయ్యింది. మెడ మీద కత్తి పెట్టారు. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నది. ఒకవేళ అది కానీ పాస్ అయితే చాలామంది రాజకీయ జీవితాలు ఆవిరైపోయినట్టే, కనుమరుగైపోతాయి. నెల రోజులు జైలు శిక్ష అనిపిస్తే చాలు, ఇంకా రాజకీయాలు పనికిరాడు. ఆటోమేటిక్గా తీసుకుంటుందట. అది ఏ సెక్షన్లో ఉంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగే తయారైంది. ఆల్రెడీ డేటా తీసుకుంటుందట. నెల రోజులు జైల్లో ఉన్నారని తెలిస్తే అది దొంగ అయ్యాడో, దొర అయ్యాడో, చేసాడో, చేయలేదో 1 month ఉంటే చాలు. ఏమున్నది? ఎవరినైనా 1 month తీసుకెళ్ళి పెట్టేస్తారు. అధికారులు ఎవరుంటే అపోజిషన్లో ఉన్నవాడిని ఖచ్చితంగా 1 month పెడతారు. ఏదో కేసులో పెడతారు అని భయం వేస్తుంది. భయపడుతున్నారు, బిక్కుమంటున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకే చెమటలు పట్టేసే పరిస్థితి. ఇలాంటి టైంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేయడం, నేను మీ అండగా ఉన్నాను కదండి, నేను ఎప్పుడు మీకు నేను సపోర్ట్ చేయలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారట. ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు. దీని మీద కూడా వైరల్ అవుతున్నారు. ఇక్కడ కూటమిలో ఉండగా ఆయనకి ఫోన్ చేయడం ఏంటి, ఆయన్ని అడగడం ఏంటి, ఆయన కానీ మనం సపోర్ట్ చేయకపోతే మనం గెలవా అని చెప్పి మరొక అంశం. ఇక అమరావతిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారా, వాస్తవాలు ప్రచారం చేస్తున్నారా? అమరావతిపై బురద, రాజధానిపై ఈ బురద మరకలు ఎవరు వేస్తున్నారు, ఎవరిని కడుక్కోమంటున్నారు? ఇవే ఇష్యూస్పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శ్రీనివాసరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే మోక ఆనంద్ సార్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. బాలకోట గారు, సామాజిక సంక్షేమ మండలి చైర్మన్, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే గాదే వెంకటేశ్వరరావు గారు, జనసేన గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్, కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా ఆనంద్ సాగర్ గారు, చెప్పండి సార్. ఏంటి సార్ ఈ అమరావతి పరిస్థితి ఏంటి? మీరా ఎవరో బురద జల్లుతున్నారు అంటారు. అమరావతి బురద అయిపోయింది, దాన్ని ఎవరో జల్లడం ఏంటని వాళ్ళు అంటారు. ఒక రాజధాని మీద ఈ రకమైన ప్రచారాలు ఎటువైపు దారితీస్తుంది? మిగతా ప్రాంతాలు ఏం చూస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీని మీద ఏమనుకోవాలి? ఇంకా పూర్తి స్థాయిలో ఒక రాజధాని నిర్మాణం జరగలేదు. ఇప్పుడే ఏదో అడుగులు కొద్దిగా స్పీడ్ పెంచామంటున్నారు, పడుగులు పెట్టిస్తున్నామంటున్నారు. ఇలాంటి టైంలో వస్తున్న ఈ వార్తలు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. పూర్వం ఒక జానపద గేమ్ ఉందండి, అది మన దేశం అని ఎన్టీఆర్ సినిమాలో కూడా పెట్టారు దాన్ని. ఎన్టీఆర్ ఫస్ట్ పిక్చర్ అది. అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మ, కోడలేని అత్త గుణవంతురాలు ఓయమ్మ, పచ్చి పాల మీద మేగడేది ఓయమ్మ, వేడి పాలలోన వెన్న ఏది ఓయమ్మ అని పాట అది. అలా ఉంది వైసీపీ వాదన. పచ్చి పాల మీద మేగడ ఉంటుందా, వేడి పాలలో వెన్న ఉంటుందా?
అలాగే అమరావతి మీద అటువంటి విష ప్రచారం, ఫేక్ ప్రచారం, దుష్ప్రచారం ఆ పార్టీ చేస్తుంది. అధికారంలో ఉన్న నాళ్ళు అమరావతిని ఎడారిగా మార్చింది, 3 ముక్కలాట ఆడింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి 11 సీట్లకు పరిమితం అయ్యి పులివెందుల్లో జడ్పీటీసీ స్థానానికి డిపాజిట్ గల్లంతయ్యి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. చావు కేకలు, సంధి ప్రేలాపన పేలుతూ ఉన్నారు, గావు కేకలు పెడతా ఉన్నారు. ఏమండి, ఇప్పుడు బుడమేరు వాగు పొంగిందంటారు, ఆ నీరు అమరావతిని ముంచుతుందని దాని దారి మళ్ళిస్తే పొన్నూరు మునిగిపోతుందంటారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కి 70 గేట్లు ఉంటే 69 గేట్లు బంగారంలాగా పనిచేస్తా ఉన్నాయి, ఒక గేటే ఊడిపోయింది, మొత్తం గేట్లు కొట్టుకుపోయి అంటారు. ఏం మాట్లాడమంటారు? ఇంక వాళ్ళు రమ్మనండి. అందుకే మా దేవినేని ఉమా గారు సవాల్ చేశాడు, ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, నారాయణ గారు మాట్లాడారు, మున్సిపల్ మంత్రి. అక్కడే పెడదాం డిబేట్, రండి సార్ వర్మ గారు, వాళ్ళని రమ్మనండి. అమరావతికి పోయి అక్కడ డిబేట్ పెడదాం, ఓపెన్ డిబేట్ పెడదాం, ఓపెన్ ఎయిర్ లో పెడదాం, అమరావతి నడిబొడ్డులో డిబేట్ పెడదాం. ఎక్కడ మునిగిపోయిందో చూపించమనండి, ఎక్కడ వరద ముంచెత్తిందో చూపించమనండి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అనేది నదీ పరివాహక ప్రాంతం. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా అనే జీవనదులు ఈ తెలుగు తల్లి గుండెల మీద నుండి చల్లగా ప్రవహిస్తూ అన్నపూర్ణ అని బిరుదు ఇచ్చి వెళ్ళాయి. కాబట్టి ఎక్కడైనా ఈ నదులు చుట్టుముట్టు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఆటోమేటిక్ గా వరద అనేది వస్తుంది. ఇప్పుడు మా కోనసీమ ఉంది, ప్రతి ఏటా వరద వస్తుంది అని అక్కడ లంక గ్రామాలన్నీ మూటముల్లే సర్దుకుని అక్కడ దాన్ని ఎడారిగా మార్చేసి వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోవటం లేదు, అక్కడే ఉంటారు, అక్కడే వ్యవసాయం చేస్తారు. సో ఇప్పుడు అంతా సేఫ్ గా ఉంది, అంతేనా? అమరావతి సేఫ్. ఒకటేనండి, ఇప్పుడు బెంగళూరు మునిగిపోయింది, బాంబే మునిగిపోయింది, చెన్నై మునిగిపోయింది, హైదరాబాద్ మునిగిపోయింది. ఎక్కడైనా మునుగుతుంది, ప్రకృతి విపత్తు, ప్రకృతి వచ్చినప్పుడు. కానీ ఇక్కడ మునిగిపోని అమరావతిని మునిగిపోయింది అంటున్నారు. ఓకే, వరద ముప్పు లేని అమరావతికి వరద ముప్పు. నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా జగన్మోహన్ రెడ్డి, మరి అప్పుడు నువ్వు శాస్త్రవేత్తలతో, సాంకేతిక నిపుణులతో, ఇంజనీర్లతో, మేధావులతో ఎప్పుడన్నా ఒక సమీక్ష పెట్టి ఇదిగో అమరావతిది ఇక్కడ నిర్మాణానికి పనిచేయనటువంటి నేల ఇది, సాయిల్ ఇది అని టెక్నికల్ గా నువ్వేమైనా ప్రూవ్ చేసావా? 3 ముక్కలాట ఆడావు తప్ప అమరావతి అనేది అన్ఫిట్ ఫర్ రాజధాని నువ్వు చెప్పగలిగావా? ఒక శాస్త్రబద్ధమైనటువంటి శాస్త్రీయ నివేదిక నువ్వు తీసుకోగలిగావా? ప్రజల ముందు పెట్టగలిగావా? ఈ ఎన్నికల్లో మేము అమరావతి రాజధాని అని మేము వెళ్ళాం, వాళ్ళు 3 రాజధానులని వాళ్ళు పోయారు, వైజాగ్ రాజధాని అని వాళ్ళు పోయారు, మేము గెలిచాం, వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు. సిగ్గుంటే అమరావతి గురించి మాట్లాడడం మానేయాలి. అమరావతిని భ్రమరావతి అన్నారు, కమరావతి అన్నారు, ఎడారన్నారు, గ్రాఫిక్ అన్నారు, రకరకాలుగా దాని మీద దుష్ప్రచారం నేటికి చేస్తున్నారంటే ఈ మీడియా కూడా ఆలోచించాలి. ఇటువంటి ఫేక్ ప్రచారానికి విలువివ్వడం మానుకోవాలని మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నా. ఎంతకాలం ఇలా దుష్ప్రచారం చేస్తారు? అమరావతి అదొక ఫేక్ పార్టీ ఫేక్ ప్రచారం చేస్తుంది. దాన్ని మనం తీసుకుంటే ఒక సబ్జెక్ట్ అనుకుంటే ప్రజల్లోకి ఎందుకు ఇటువంటి వివాదాన్ని లేని దాన్ని మనం తీసుకెళ్లాలనేది కాదండి. వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా, ఎవరు చెప్తారు అది? అసలు వాస్తవాలు అయితే చర్చ పెట్టొచ్చు సార్, ఫేక్ ప్రచారానికి కూడా మనం చర్చ పెడితే వాళ్ళ పునాది ఏంటంటే ఫేక్ ప్రచారం మీద అధికారంలోకి వచ్చారు. ఒకసారి ఎందుకు పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందన్నారు. వివేకానంద రెడ్డి చచ్చిపోతే నారాసుర చరిత్రను రాశారు. 6 లక్షల కోట్ల అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు పుస్తకం రాశారు. ఇటువంటి ఫేక్ ప్రచారం చేసి 19లో అధికారంలోకి వచ్చారు. సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నారు మళ్ళీ. ఇటువంటి ఫేక్ ప్రచారాలు ఆనంద్ సార్ గారు కుట్ర చేస్తా ఉన్నారు. కుట్రగా మనం తావివ్వకూడదు కదా. ఓకే, ఒక పక్క అమరావతి ఈ రకంగా ఉంటే బీటెక్ రవి గారు ఏంటి ఆయన రాజీనామా చేయమని సవాల్ విసురుతున్నాడు? ఆటోమేటిక్ గా అండి, ఇప్పుడు బ్యాలెట్ తో ఎన్నికలు పెడితే రిగ్గింగ్ అంటారు, ఈవీఎంలతో ఎన్నికలు పెడితే ట్యాంపరింగ్ అంటారు. అంతే తప్ప మేము ఎందుకు ఓడిపోయాం చెప్తున్నారు అక్కడ ప్రజల నెత్తుల మీద నడిచాడంట అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఒక్కడ కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదంట కడప జిల్లా పులివెందుల్లో. సామాన్యుని ఎవరిని దగ్గరికి తీసుకోలేదంట. అయినా పులివెందుల చరిత్ర ఏముంది సార్?
జగన్మోహన్ రెడ్డి తాత నాయనమ్మ ఇద్దరు కూడా అక్కడ పులివెందుల వార్డు మెంబర్లకు పోటీ చేసి ఓడిపోయారు. Okay. పంచాయతీ వార్డు మెంబర్లకు పోటీ చేశారు 1970లో. రైట్, ఓకే. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కూడా ఒక 95లో, రాజశేఖర రెడ్డి కూడా 95లో 96లో 5,000 ఓట్లతో గట్టెక్కాడు గుడ్డిలో మెల్లలాగా. వాళ్ళ జాగిరి కాదు అది. వాళ్ళ అక్కడ పాలిగాళ్ళ వ్యవస్థ ఏం వర్దిల్లాలని ఏం లేదు. ప్రజలకి 30 ఏళ్ల తర్వాత 95 తర్వాత మొట్టమొదటిసారి అక్కడ ప్రజాస్వామ్యం పురుడు పోసుకుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కారణం. ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లి ఆ చూపుడు వేల మీద చుక్క పెట్టించుకుని తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. ఓకే. ఆ అవకాశం 30 ఏళ్ళుగా లేదు. అక్కడ పోలింగ్ బూత్ లేదు. పోలింగ్ బూత్లు మార్చారంటారు. పోలింగ్ బూత్ లేదు 30 ఏళ్ల నుండి. పోలింగ్ బూత్లు మార్చారంటారు, రిగ్గింగ్ చేశారంటారు, ఇంకోటేదో గుడ్డంటారు. ఓకే, మాట్లాడదాం. ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. వర్మ గారు, మీకు డిబేట్ లో పాల్గొన్నటువంటి ఇతర మిత్రులకు అందరికీ శుభ సాయంత్రం. సార్, ఏంటి సార్ విషం ప్రచారాలు చేస్తున్నారట, రాజధాని మీద విషం కక్కుతున్నారట, దీన్ని ఖండించాలంటున్నారు. ఇలాంటివి చేసిన వాళ్ళు ఎవరికైనా సరే శిక్షలు తప్పవు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? వాస్తవాలా అవాస్తవాలా ఇవన్నీ జరుగుతున్న ప్రచారం? వర్మ గారు, ముందుగా మీకు 99 వీక్షకులకు అదేవిధంగా తోటి మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం చెప్తూ నేనేమంటున్నానంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక సినిమా నటుడు పెట్టినటువంటి పార్టీ. ఆ పార్టీ పూర్తి కష్టాల్లో ఉన్నప్పుడు మరొక సినిమా నటుడు అండగా నిలిచి ఆ పార్టీని ఏదో కాస్త బతికిచ్చారు. జీవం పోసినటువంటి పార్టీ ఆ పార్టీ. ఆ సినిమా వాళ్ళకి డ్రామాలు వేయటం, నాటకాలు వేయటం ఎక్కువ అలవాటు. ఆ అలవాటు అనే దాన్ని ఎందుకు ఇక్కడ ఈ సందర్భంగా చెప్తున్నానంటే, వాళ్ళకి సినిమా డ్రామా పార్టీ కాబట్టి వాళ్ళకి సినిమా భాషలోనే చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ పూరి జగన్నాథ్ అందరికీ ఫేమస్ డైరెక్టరే. ఆ పూరి జగన్నాథ్ ఒక డైలాగ్ చెప్పాడు. ఆయన సినిమాలో ఒక డైలాగ్ చెప్పిస్తాడు, ఎదుటి వాళ్ళని మోసం చేయి, తప్పు లేదు, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటే సంకనాగిపోతావు అంటాడు. ఆ సినిమా డైలాగ్ అది. ఇక్కడ ఎవరిని నేను వ్యక్తిగతంగా అనడంలా. అదే జరుగుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో. అక్కడ అమరావతిలో ఏమి ముంపు లేదు, అమరావతిలో ఏమి ఇబ్బంది లేదు. కమాన్, అక్కడ మీరు ప్రెస్ మీట్ పెట్టండి. ఐకాన్ టవర్ కన్స్ట్రక్షన్ దగ్గరే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి. అందరినీ పిలవండి అక్కడికి. వీళ్ళందరూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పండి. ఒక మాటతోటి పోద్ది కదండి ఈ గోలంతా ఎందుకు? సాక్షాత్తు అమరావతి నిర్మాణంలో పూర్తి ప్రాధాన్యత తీసుకున్నటువంటి మంత్రి నారాయణ గారే పైన కొండల మీద కురిసినటువంటి వానలు ఎక్కువగా వచ్చి మేమేదైతే రోడ్డు అనుసంధానం చేస్తూ వేసామో ఆ బ్రిడ్జిని 50 మీటర్ల మేరకు ముంచేసింది, పూడ్చేసింది, మట్టితోటి పూడిపోయింది. పూడిపోవటం వల్ల నీళ్లు పొంగినాయి అని ఆయన ఒక పక్కన చెప్తుంటే, ఆ నీళ్లని 25 మీటర్ల మేర తొలగించాము, 24 మీటర్ల మేర తొలగించాము, ఇంకా 26 మీటర్లు తొలగించాలి, తొలగించిన తర్వాత పరిస్థితులు సర్దుకుంటాయని మంత్రి గారు చెప్తుంటే, ఇంకా ఈ వైసీపీ ప్రచారం చేసేదేంటి? వైసీపీ ఏం ప్రచారం చేసింది అక్కడ? వైసీపీ ఏం ప్రచారం చేయలా. వీళ్ళకి వీళ్ళే అక్కడ మునిగిపోయిందన్నటువంటి ఆవేదనతోటి బెంగళూరు మునగలేదా, చెన్నై మునగలేదా, హైదరాబాద్ మునగలేదా అని చెప్పుకుంటా ఉన్నారు. ఇక్కడ మునిగిందా లేదా అనే దానికన్నా కూడా అమరావతి అనేదాన్ని, అమరావతిలో పనులు వేగవంతం చేయడానికి మీరు ఏ మేర కృషి చేస్తున్నారు అనే దానికి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పక్కనే ఉన్నారు బాలకోటయ్య గారు, ఒక కాజ్ కోసం పోరాడుతూ ఉంటాడు ఆయన. నేను అతన్ని గౌరవిస్తాను కూడా. అయితే ఆయన చెప్పానండి, అమరావతి ముంపు ప్రమాదం ఉందని అమరావతి మునకుండా ఉండటం కోసం వాళ్ళు చెప్పినటువంటి ప్రాజెక్టులో 5 రకాల ఈ జల ప్రమాదం అమరావతికి రాకుండా 5 రకాల ప్రాజెక్టుల్ని ఈ ప్లాన్ లో ప్రపోజల్ ఉందా లేదా చెప్పమనండి.
ఆ ముప్పుకి అసలు ముంపు అనేదానికి ఎందుకంత బాధపడుతున్నారు, కంగారు పడుతున్నారు? మునిగిపోతే ముంపు అంటారండి. అవి పొలాల్లో నీళ్ళ, ఇళ్లలో నీళ్ళ, ఇవన్నీ అనవసరం. నీళ్లు కనపడితే నీళ్ళనే అంటారు. దానికి ఎందుకంత బాధ? ఆ ప్రాజెక్టులు ఏదో త్వరగా కట్టండి, తొందరగా ఇన్వెస్ట్ చేయండి, ఓకే త్వరగా పనులు చేయండి, ఓకే అక్కడ ప్రజల సౌకర్యాలను మెరుగుపరచండి. ప్రతిపక్షంగా మేము కూడా సంతోషిస్తాం. ఓకే శ్రీనివాసరెడ్డి గారు, సరే ఈ అంశం ఇలా ఉంటే ఏం చేస్తున్నారన్నది ఒకే తెలుస్తుంది. వరదలు అన్నది కామన్. సరే అది రాకుండా చేయాల్సింది ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా చేయడం అన్నది అది కరెక్ట్. అది దాన్ని విమర్శగా తీసుకోవాల్సిన అవసరం లేదు, అది పాజిటివ్గానే తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఆ రకంగా అడుగులేదని చూద్దాం. ఇప్పుడు ఏంటి బీటెక్ రవి గారు ఏంటి సవాల్ విసురుతున్నారా? బయట వినండి ఒకసారి. నేను విన్నానండి, ఆల్రెడీ విన్నాను. సరే, నేను ఇప్పుడు మీరు చెప్పినట్లే మేము మా భార్యతో మేము రాజీనామా చేయిస్తాం. తర్వాత మిమ్మల్ని కూడా ఒకటే సవాల్ అడుగుతున్నా నేను. ఏదైతే పులివెందుల ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంతవరకు అసెంబ్లీకి రాలే, పులివెందుల సమస్యలు పట్టించుకోలే, ఏమీ పట్టించుకోలే. అట్టేటప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అనర్హత. ఆ ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అర్హుడు కాదు. నీకు నిజంగా ఇప్పుడు నిన్న పులివెందులు జరిగిన ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని నువ్వు నిజంగా ఫీల్ అయ్యి ఏదన్నా ఉంటే మీరు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రండి. 2 ఎలక్షన్స్ తర్వాత కేంద్ర బలగాలతో జరిపిస్తాం. ఎలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి మీరు అడిగిన విధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి జరిగిద్దాం. అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేకి బై ఎలక్షన్, పులివెందుల మండల జెడ్పీటీసీకి కూడా బై ఎలక్షన్ వస్తుంది. అప్పుడు చేతన అయితే చూసుకుందాం. అప్పుడు నీ కథ ఏందో మా కథ ఏందో రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది. దమ్ముంటే నా ఈ సవాలు. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్లు ఒక సామెత ఉందండి మనకి. ఈయన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా 11 స్థానాలకు తగ్గిపోయినప్పటికీ కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఈయన 64,470 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 64,470 ఓట్ల తేడాతో ఈయన ఓడిపోయాడు. అదే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 6,800 పైచిలకు మెజారిటీ వచ్చింది. ఇప్పుడు అదే 6,600 మాకు వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. 7,500 ఓట్లు పోలైనాయి అని అంటున్నారు. 7,500 పులివెందుల స్థానిక ఓటర్లని వేలు మీద ముద్ర చూయించమనండి. ఓపెన్ ఛాలెంజ్. పులివెందుల వాళ్ళు ఎవరైనా ఓట్లు వేశారు అక్కడ? పులివెందుల వాళ్ళు లేకుండా పక్క మండలాల నుంచి వచ్చి, జమ్మలమడుగు నుంచి, కమలాపురం నుంచి, పక్క ప్రాంతాల నుంచి వచ్చి లోకల్ పీపుల్ని ఎవరిని కూడా పోలింగ్ బూత్లోకి అనుమతించకుండా నిర్బంధించి రౌడీయిజం చేసి కర్రలు పట్టుకొని నిలబడి మగవాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని ఆడవాళ్ళని ఇళ్లలో నుంచి బయటకు రాకుండా చేసి ఆ పోలింగ్ స్టేషన్ లో ఒక్క ఆడ మనిషి కనపడదు. అక్కడ ఎవరు మీకు కూడా అనుమతి లేదండి. 99 వాళ్ళని కూడా లోపలికి అనుమతించాల. ఏ మీడియా వాళ్ళని పోలింగ్ స్టేషన్ లోకి అనుమతించాల. కలెక్టర్లు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు తీసుకెళ్లి ఫోటోలు తీసి పెట్టారు. ఆ ఫోటోల్ని పబ్లిక్ డొమైన్ లో పెడితే కలెక్టర్ వెంటనే తొలగించుకునేటటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే తొలగించుకునేటటువంటి పరిస్థితి. అక్కడ దాకా ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదో ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ఈయనకన్నా ముందు ఈయన పార్టీని నడిపేటటువంటి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంతకన్నా గొప్ప ఛాలెంజ్ ఒకటి చేశాడు. నంద్యాల ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో గెలవగానే ఆయన ఏం చెప్పారంటే, ఇక్కడ మేము P4 పాటించాను నేను. P4 అంటే ఒక P అంటే పవర్, రెండో P అంటే పబ్లిక్ మేనేజ్మెంట్, మూడో P అంటే పోలీస్ మేనేజ్మెంట్, నాలుగో P అంటే పోల్ మేనేజ్మెంట్. ఈ 4 చేసి వైఎస్ఆర్సీపీని గల్లంతు చేశాను నేను. అక్కడ 175 నియోజకవర్గాల్లో కూడా ఏ విధంగా నేను ఏ వ్యూహం పన్నింది, ఈ వ్యూహం మొత్తం కూడా 175 నియోజకవర్గాలకి నేను 2019 ఎన్నికలకు ముందు పంపిస్తాను. ఇదే విధంగా 175 ఎన్నికల్లో నియోజకవర్గాల్లో రిజల్ట్ వస్తుందని ప్రగల్భాలు పలికారు ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి.
మధ్యలో ప్రతిపక్ష నాయకుడు అయి కూర్చున్నాడు. ఓకే. అదే అదే నల్గొండలో కాదండి, ఇప్పుడు అదే అసెంబ్లీకి వెళ్ళే నంద్యాలలో అవకాశాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు? తప్ప అదేమన్నా అసెంబ్లీకి వెళ్తేనే అవకాశం ఇస్తారా లేదో ముందు చూడాలి కదా. అసెంబ్లీలో ఇది అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు ఇప్పుడు అదే ప్రశ్న. అంటున్నాడా, నువ్వు అసెంబ్లీకి రావట్లేదు కదా, మీకు రాజీనామా అనేక చేయమని. సార్ నన్ను చెప్పనండి, మీరు అడిగారు, మీకు అనేక సార్లు నేను సమాధానం చెప్పా. అక్కడ నామ్స్ పాటించలేదు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే నామ్స్ ప్రకారం శాసనసభలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రతిపక్ష నేత నేను అంటలా, ప్రతిపక్ష నాయకుడి చేత ప్రమాణ స్వీకారం చేయించారా? చాలా అక్కడ అర్థం కాలేదా? ఓకే. అదేవిధంగా మేము ఏదైతే ఉన్నాయో మా ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 3,000 కోట్లని ఒకళ్ళు చెప్పారు, 4,000 కోట్లు అని ఒకళ్ళు చెప్పారు రంగులు వేయించుకోవడానికి. దానికి మా ఎమ్మెల్యే ఒక లిఖితపూర్వక ప్రశ్న వేస్తే ఉప ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పింది ఏంటంటే 101 కోట్లని. అంటే వాళ్ళు మా ఎమ్మెల్యేలు చెప్పిన వాటికే సమాధానం చెప్పుకొనే ఇరుకును పడతా ఉంటే, ఇబ్బందులు పాలవుతా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తేనే పనులు జరుగుతాయి అని అవసరం లేదు. మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం చెప్పలేని స్థితిలో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉన్నది. ఓకే. ఓకే. వెంకటేశ్వర గారు, ఏంటి మీరు ఆ ప్రాంతవాసే కదా, ఏం జరుగుతున్నదండి? సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పండి. అమరావతిలో వీటిలందరి మీద బాలకోటి గారు వివరంగా తర్వాత చెప్తారు. ముందు మీరు చెప్తే ఆయన అందులో ఉన్నాయని కదా, ఆ ప్రాంతంలో తిరిగిన ఆయన, దాని మీద బాగా గ్రిప్ ఉన్న ఆయన. చెప్పండి వెంకటేశ్వర గారు. అందరికి నమస్కారం. అమరావతిలో ఏం జరుగుతుందంటే అమరావతిలో నిర్మాణం జరుగుతుంది. అమరావతి నిర్మాణం ఒక మాటలో మీరు అడిగారు కదా, ఒక మాటలో అమరావతి నిర్మాణం జరుగుతుంది బ్రహ్మాండంగా. దాదాపు ఏ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ ఎవరికి ఇచ్చిన దాని వల్ల వాళ్ళు పనులు చేస్తున్నా ఉన్నారు. అందరూ తెలిసిన వాళ్ళమే కదా, అందరూ పండితులమే. ఇది సామెత చెప్తారు, సామెతలుగా అందరూ వైష్ణవులే, అదేదో కనపడలేదంట. అందరూ పండితులమే, కానీ మిస్ అవుతున్నాం. ఏదో మాట్లాడాలా. నిర్మాణాలు జరిగేటప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఆపుతాం కదా. మాట్లాడే సింపుల్ గా మన ఇల్లు 100 గజాల్లో కట్టుకునే ఇల్లుకే వర్షం వచ్చి ఆగదా? సిమెంట్ దొరకకపోతే ఆపుకోమా? అది పక్కన వచ్చేసి ఏదైనా అబ్జెక్షన్ చేస్తే నా దాంట్లోకి వస్తాను ఆపమా? దాంట్లో ఒక రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు జరుగుతాయి. వర్షాకాలం ఇది, వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాలు పడతాయి కదా, వర్షాలు పడినప్పుడు వర్షాలు వస్తాయి కదా. నిర్మాణం పూర్తి అయితే కదా మనకు అక్కడ ఏంటనేది తెలిసేది. ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నప్పుడే మీ ఇష్టానుసారంగా గతంలో మాట్లాడారు, 3 రాజధానులు చేస్తామన్నారు, తీసుకెళ్తే అందుకని ఏమి మునక్కొండ ఉంటుందని పాపం వైజాగ్ లో ఆ రిషికొండ మీద ఇల్లు కట్టుకున్నారు. ఇవైతే అంత మునిగిపోద్దాం, అక్కడైతే ఏం మునుక్కుండా ఉంటుందేమని. ఇట్లా వీళ్ళు కూడా మాట్లాడితే ఎలాగండి? మాట్లాడేటప్పుడు పద్ధతి ఉండాలి. అందుకే చెప్పింది, అందరం పెద్ద మేధావులమే, కానీ మాట్లాడే దాంట్లో ఆ మేధావుతనం ఎడిపోతుందో అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎవరు తెలియదు. ఇంకోటి చెప్పడం మీకు వర్మ గారు, ఒక చిన్న సింపుల్ ఒక విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు కదా తాడేపల్లిలో, అప్పుడు కూడా అన్నాడు ఎలక్షన్స్ ముందు, నేను ఇల్లు కట్టుకున్నాను, ఎక్కడే ఉంటున్నాను, వీళ్ళెవరు ఇల్లు కట్టుకోలేదు, వీళ్ళేం మాట్లాడతారు, నా మీద అసత్య ప్రసారాలు చేస్తున్నారు అని చెప్పి అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు మాట్లాడారు కదా. అది అందరికి గుర్తుండదు. శ్రీనివాసరెడ్డి అన్న దగ్గర నుంచి మీకు అందరికి గుర్తుంది. అసలు ఆ ఇల్లు కట్టినటువంటి ప్లేస్ ఏదైతే తాడేపల్లి ఉందో, ఆ తాడేపల్లికి డ్రైనేజ్ సిస్టమ్ లో తెలుసు ఇంటికి, ఈ ఇంటికి డ్రైనేజ్ సిస్టమ్ లో తెలుసా ఇంటికి? ఒకసారి శ్రీనివాసరెడ్డి అన్న ఒకసారి చెక్ చేసుకొచ్చుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు, ఆ ప్యాలెస్ ఇంతవరకు డ్రైనేజ్ సిస్టమ్ లేదు. వాళ్ళు వాడే డ్రైనేజ్ ఎట్టిపోతుంది అనేది ఆయన ఒకసారి అడగమనండి, ఎట్టి వెళ్తాయో. మాట్లాడదండి. అంత మేధావితనం ఉన్నప్పుడు మేధావితనం ఉండాలి. ఒక నిర్మాణాలు జరుగుతున్నప్పుడు కొన్ని ఆటుపోట్లు ఉంటాయి, వాడిని అన్నిటి సరి చేసుకుని వెళ్తేనే కదా ఒకటి ఏర్పడేది. ఎట్లా ఏర్పడుతుంది? ఏదో వెయ్యాలు కూడా కొంతమంది పోయి కృష్ణానదిని పరిశీలించి గొప్పగా చెప్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ దగ్గర కట్ట కట్టాడు, గోడ కట్టాడు, ఈ దగ్గర కూడా కడతారన్నాడు, కానీ మీరు ఓడ కొట్టారు కాబట్టి ఈ దగ్గర లేదు. అదండి, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా ఉందా? చూస్తే అన్ని వస్తాయి.
చూస్తే కాదు అన్ని మీకు అది అందుకనే తెలిసి చెప్పండి. ఒకసారి చెక్ చేయమంటుంది అందుకనే సార్ ఉన్నాయో లేవో అలా చెప్పాలి. లేదా తను బయట పెట్టుకోవాలి. అన్ని వాస్తవాలు మాట్లాడాలి కదా. మేము వాస్తవాలే కదా మాట్లాడేది ఎప్పుడు కూడా అన్ని చెప్తారు కదా ఇవంతా. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అన్న కూడా అదే అంటున్నాడు కదా, ఏముంది ముంపు. నేను కూడా ఒప్పుకుంటా, నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరిగేటప్పుడు మీరు ఇష్టపడినట్టు తనతో మాట్లాడతారు. ఆ విఘ్నత మీ వాళ్ళకు ఉండాలి కదా. ఆ విఘ్నత మీలో లోపిస్తుంది కదన్నా. మీ నాయకులు అక్కడ పోయి ఫోటోలు తీసి ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడేందుకు? నీకులాగా వాళ్ళు కూడా మాట్లాడమను. నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎందుకురా బాబు, తర్వాత కదా మనం మాట్లాడుతుందని. ఏమీ లేకుండా ఇప్పుడు పోయి మాట్లాడుతుంది ఇక్కడ. ఇంకా సిగ్గుపడాలి కదా. అరే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుందంటే పోర్చుకోలేకపోతే మీరే కావాలి బాబు. నాకు అర్థం కాదు. ఏ వైజాగ్ కూడా రాయలసీమ మాట్లాడండి ఒక రకం, గుంటూరు జిల్లాలో పుట్టేటువంటి మీరు అక్కడికి వెళ్ళి ఇది ఇక్కడ అభివృద్ధి వద్దు మాకు మీరు మాట్లాడుతుంటే అరే ఎక్కడ పెట్టుకుందాం మన తలకాయలు? ఇదేనా మనం? దీనికోసం మనకు రాజకీయాలు? ఇది కాదు కదా నేను కోరుకునేది. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు కదా. ఎవరో మీరు చేస్తారా, వాళ్ళు చేస్తారు, ఎవరో చేయనండి. మీరు కూడా అక్కడికి వెళ్ళి తందనాలు ఫోటోలు ఏంది ఇది? విపరీతమైన వర్షాలు పడతాయి. ఇవాళ వర్షాలు పడినప్పుడు వర్షాలు వస్తాయి. అది నిర్మాణం పూర్తి అయితే కదా అక్కడ ఎట్లా ఉండేది తెలిసేది. అది ఒక పర్రప్పుడు ఆ పర్రలో అది సింపుల్ అండి. వర్మ గారు సింపుల్ ఒక చిన్న విషయం చెప్తాను. మనం కల్టివేట్ చేస్తున్నటువంటి భూముల్లో మనం ఏమి పంట అయినప్పుడు వర్షం వస్తే అది ఒక సముద్రంలో కనిపిస్తుంది మనకి. అదే అక్కడ పంట ఉన్నప్పుడు పైరు పెరిగి ఉన్నప్పుడు ఆ వర్షం వచ్చిన మన పైరు కనిపిస్తుంది, అక్కడ ఆ వర్షంలో కనిపిస్తుంది. అది సింపుల్ కదా అది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే అది ఇంత ఒక పరగా ఉన్నప్పుడు నిర్మాణాలు జరుగుతున్నప్పుడు పడితే అది కనిపిస్తుంది. ఆగండి ఇంకా 2 సంవత్సరాలు, మీరు 2 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నారు కానీ ఓకే కాదు ఎందుకు నానా యాగ్ ఎందుకు అంటారు అనేది కాదు. ఇప్పుడు బీటెక్ రవి గారి సవాళ్ళు ఏంటి? ఏదో ఉట్టికి ఎరగలేనమ్మ ఆకాశానికి ఎక్కినట్లుగా అన్నట్టుగా ఆయన సామెత చెప్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఏదో సామెతలు ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు సామెతలు చెప్పాడని శ్రీనివాస్ రెడ్డి అని కూడా సామెతలు చెప్తున్నాడు. అంత ఏముంది? ఉట్టికి ఎగలేనా ఎగిగాడు కదా. ఇప్పుడు గెలిచాం కదా. మీరు కూడా ఏమంటారు? ఎలక్షన్ గెలిపే ముఖ్యం. గెలిచిన దాని గురించి ఓడిపోయినాడు ఏదో మాట్లాడతారు. అట్లాగే ఇప్పుడు మేము అన్నప్పుడు అప్పుడు మీరు గెలిచినప్పుడు అన్న మాటలు ఇవాళ మీరు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి అబ్బా. గతంలో మీరు ఎట్లా చేశారు? మీరు అధికారం ఉన్నప్పుడు లేదా ఇప్పుడు మీరేంటి పరిస్థితి ఒకసారి బేరీ చేసుకోవాలి కదా. కానీ ఇవాళ మేము ప్రజాస్వామ్యంగా చేశాం. అక్కడ మీరు ఎంతవరకు యునానిమస్ కదా. ఎలక్షన్ లేదంట, దాని గురించి మాట్లాడదాం. ఎలక్షన్ ఎట్లా జరిగిందనే దానికంటే కూడా ఇంతకు ముందు మీరు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అక్కడ యునానిమస్. ఇవాళ ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ జరిగిందని మీరు స్వాగతించండి. అక్కడ వాళ్ళని అన్నిచ్చారా లేదా అనేది అక్కడ ఎలక్షన్ కమిషన్ ఉంది కదా. ఎలక్షన్ కమిషన్ చూస్తుంది కదా. ఇవన్నీ వదిలిపెట్టేసేసి మనం గెలిస్తేనేమో స్వచ్ఛంగా గెలిచామో ప్రజాస్వామ్యంగా, మనం వాడిపోతేనేమో అవతల మన మీద దాడి చేశాడు. ఇదే మాట మీరు పులివెందులు గతంలో ఇదే పులివెందులే. ఇక్కడ కుప్పలు ఏం చేస్తారు సార్? మీరు అధికారం ఉన్నందుకు కుప్పలు ఏం చేశారు? లేదంటే అన్ని చోట్ల ఎక్కడెందుకు మన జిల్లా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కదా. ఇప్పుడు మా జిల్లాకు సంబంధించిన వ్యక్తే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్నాడు. అలా మన జిల్లాలో ఏం చేశారు చెప్పారు? నామినేషన్ ఏమి ఇచ్చారా? నామినేషన్ ఇస్తూనే అక్కడికి వెళ్తుంటే ఎవరినిచ్చారు? వాడిని గేట్ దగ్గర పోలీసులు తాపారు కదా, సించేశారు కదా. ఎవడన్నా ఎట్టించారు? దూకొస్తే వాళ్ళని కొట్టుకుంటూ తీసుకెళ్లారు కదా. ఆ వాస్తవం అది ఇదంతా. ఓకే ఏం మాట్లాడతారు మీరు? వచ్చే ఉండే వాళ్ళ రైట్. ఓకే ఓకే మీరు చేస్తానన్న ఒకటి మీరు చేస్తే ఉంటాన్నారు అంటాడు. ఓకే 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 నేను చేస్తానని దీనికోసం మీరు చేస్తానన్నారు. అట్లా ఉంటుంది నేను చెప్పే మాటలు. ఓకే బాలకోటి గారు ఇవాళ ఆయన ఏమంటాడు? మీరు పదే ఏం మాట్లాడుతున్నారు? మీరు రిగ్గింగ్ చేశారంటారు కాబట్టి వాళ్ళ బీటెక్ రవి గారు బయటకు వచ్చి అన్నాడు, మేము రిగ్గింగ్ చేశారు మీరు గొడవ పెడతారు కాబట్టి మళ్ళీ నేను రిజైన్ చేస్తాను. మీరు కూడా రిజైన్ చేస్తారా అండి అంటే ఎట్లా? మీకున్న అలవాటు కదా ఇది. గతంలో కూడా చేస్తున్నారు కదా, ఇప్పుడు కూడా చేయండి మరి. 11 సీట్లతో నన్ను పెట్టారు, అసెంబ్లీకి రావట్లేదు, గొడవ చేస్తారు, మళ్ళీ నన్ను గెలిపిస్తారు వెళ్తానని చెప్పి రాండి పోనీ. ఓకే వెంకటేశ్వర గారు ఒక నిమిషం. బాలకోటి గారు అమరావతిలో అసలు ఈ వాస్తవాలు ఏంటి చెప్పండి. వర్మ గారు నమస్తే. మీకు గాది వెంకటేశ్వర గారికి అలాగే ఆనంద్ సాగర్ గారికి శ్రీనివాసరెడ్డి గారికి కూడా నమస్కారాలు. వర్మ గారు మీరు అడిగిన మాటకి చెప్పే ముందు ఈ నెల 12వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను గుర్తించి నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, ఇతర పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ 5 ఏళ్ల కాలంలో ఎన్నోసార్లు మీరు స్వయంగా నన్ను మీ 99 ఛానల్కి పిలిపించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అమరావతి ఉద్యమాన్ని, బహుజన కులాల ఉద్యమం గురించి నాకు ఒక అవకాశం ఇచ్చి నా స్వరాన్ని నా బహుజన కులాలకి వినిపించే విధంగా చేసినందుకు ఈ గుర్తింపులో మీకు కూడా భాగస్వామ్యం ఉందని గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోతే అమరావతి మునిగిపోయింది. అమరావతి మునిగే పోయింది. అక్కడ ప్రజలందరూ కూడా నదుల్లో
కొట్టుకుపోతుందంటే వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ ఆహార పొట్టాలు అందిస్తున్నారు. అలా ఆహార పొట్టాలు అందిస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటుంది. ఇది వైసీపీ సోషల్ మీడియా వార్త. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు? అమరావతిలోనే ఉన్నాడా? సచివాలయంలోనే ఉన్నాడా? మంత్రులు సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయా? నిన్న నేను సచివాలయానికి వెళ్ళా, అక్కడే పాత్రికేయ సమావేశం పెట్టా. ఆ పక్కనే హోంమంత్రి వంగలపూడి నంది గారి పాత్రికేయ సమావేశం పెట్టింది. అన్ని ఛానళ్ళు కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఐకాన్ టవర్ దగ్గర పిల్లర్స్ తీశారు, పెద్ద ఎత్తున కుంటలు, దాదాపు 25-30 అడుగుల లోతు కుంటలు తగ్గారు. నీళ్లు పోవా వర్మ గారు? అవన్నీ పంట చేలు, పల్లంగా ఉన్న భూములు పల్లంగా ఉన్నప్పుడు నీళ్లు పోవా? అక్కడ కొండవీటి వాగు ఉంది, పాలవాగు ఉంది. అయినా కూడా కొండవీటి వాగు నుంచి వచ్చిన వరదని ఎత్తిపోతల ద్వారా కృష్ణానదిలోకి మరిచే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చేశారు. ఇప్పుడు ఎత్తిపోస్తూనే ఉన్నారు. వరద వచ్చిందే మునకొచ్చిందంటే అర్థం ఏంటంటే, రాజధానికి భూములు ఇచ్చిన 29 గ్రామ ప్రజలు ఇల్లు ఖాళీ చేసి పలవలేసుకొని ట్రాక్టర్లో వాహనాల్లో వెళ్ళిపోవాలి, మోటా ముళ్ళ కట్టుకొని. దాన్ని వరద అంటారు. ఇప్పుడు చినుకు పడితే, కుంభవృష్టి వర్షాలు కురిస్తే ఏ ప్రాంతం మునిగిపోతే పులివెందులకు నీళ్లు రావా? పోనీ శ్రీనివాసరెడ్డి గారు ఉన్న ఇంటికి నీళ్లు రావా? అంటే ఈ విధమైన లేఖి ప్రచారం. అంటే అమరావతిలో ఏదో మునిగిపోయింది అంటే రాజకీయాలు చేయాలి. రాజకీయాలు చేయకపోతే సమర్థవంతమైన రాజకీయాలు చేయాలి, దమ్ము కలిగిన రాజకీయాలు చేయాలి. ఒక మాట అన్నామంటే ప్రజలు విశ్వసించాలి. ఓకే, వరదలు వచ్చినాయి, మరి ఎప్పుడు వచ్చిన వరదలు? 2024లోనే 25లోనే వచ్చినాయా? గతంలో వరదలు రాలేదా? ఎంతమంది వెళ్ళిపోయారు? మొన్న నేను అమెరికా తానా మహాసభలో వచ్చి టెక్సాస్ కొట్టుకుపోయింది, 18 మంది వెళ్ళిపోయారు. ఎప్పుడు కూడా కృష్ణానదీ తీరంలో, నాది కృష్ణానదీ తీర ప్రాంతమే, నా గ్రామం కూడా కృష్ణానది ఏటి ఒడ్డునే. నీళ్ళు వస్తాయి, పోతాయి. నీళ్ళు వస్తే భయపడిపోతారా? వరద వచ్చింది మొన్న, మున్నేరు పొంగి విజయవాడకు వరద వచ్చింది. దాదాపు 10 రోజుల పాటు విజయవాడ తడిసింది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని నివారించే మార్గం చేశాడు, వాళ్ళని ఆదుకునే మార్గం చేశాడు. కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? సందుల్లో గొంతుల్లో దూరి కుమిలిపోతూ ఉంటారా? ఎదుర్కొంటారా? ఓకే, ఆ మాటకే వస్తా. గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, వరదలు వస్తున్నాయి కదా, ఏం చర్యలు తీసుకున్నారు? ఓకే, మీకు రాజధాని ఇష్టం లేదు, రాజధాని ఇష్టం లేకపోయినా రాజధాని ప్రాంత ప్రజలు ఓట్లు వేశారుగా, వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా అక్కడ, మరి ఆ నివారణ చర్యలు ఏమైనా తీసుకోవాలి కదా. ఆ పాలవాగు లేదని మళ్లించాలి కదా, కొండవీటి వాగు లేదని మళ్లించాలి కదా, పట్టెడు మట్టి పెట్టలేదు కదా. ఇంకా మీరు గుంతలు పెట్టారు, రోడ్లు దవ్వి మీరు గుంతలు పెట్టి. నేను ఒక మాట చెప్తానండి, నేను అక్కడికి వెళ్ళి అమరావతి చూశాను. అంటే ఐరన్ స్టీల్ని కూడా కట్ చేసి దొంగిలించారండి. బిల్డింగ్ ఐరన్ స్టీల్ని మధ్యన పిల్లల మధ్యన ఐరన్ స్టీల్ కట్ చేస్తే ఏమన్నా ఆ పిల్లలు ఉంటుందా వర్మ గారు? అంటే మళ్ళీ దాని నిర్మాణం జరగకుండా ఈ రోజున అమరావతి గ్రాఫిక్స్ అన్నారు. ఎస్, ఇప్పుడు కట్టడాలు జరుగుతున్నాయి. అవే భవంతుల్ని 70%, 80%, 90% పూర్తయిన భవంతుల్ని పూర్తి చేస్తున్నారు వాళ్ళు. మరి మీరు గ్రాఫిక్స్ అన్నారు కదా ఆ రోజున, రోజా గారు కానీ ఇతర మంత్రులు కానీ, మరి వెళ్ళి తొయ్యండి, చేతులు పెట్టి కింద పడుతుందో లేదో చూద్దాం. అంటే నేను అనేది అంటే, నిద్రపోతున్న వాడిని లేపొచ్చండి, నిద్ర నటించేవాడిని లేపండి. రాజకీయాలు రాజకీయంగానే చేయాలి, హోందాతనంగా చేయాలి. ఇప్పుడు మీరు ఒక మాట అడిగారండి, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోదు అనండి. శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పారు? అది అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు అన్నది. ఇది ప్రజాస్వామ్యం అండి. ఆయన పులివెందుల ఎమ్మెల్యేనండి, అక్కడ ప్రజలు ఎన్నుకున్నది అసెంబ్లీకి పొమ్మనండి, గ్రామ్ ఫోన్ రికార్డు అని చెప్పి అనమని కాదండి. అంటే ఇవన్నీ పరిశీలించాలి సార్. ఇష్టం లేకపోతే వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, నేను పోను అంటే పోను అనవచ్చు. ఓకే, బీటెక్ రవి గారి సవాల్ని ఎలా చూడాలండి? బీటెక్ రవి ఉందన్న జనరల్గా నాకు తెలిసి పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అడ్డా. అసలు పులివెందుల్లో ఎవరెన్ని చేసినా, ఎన్ని మాయలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీనే గెలవాలి, ఆయనే గెలవాలి. అక్కడ తెలుగుదేశం జెండా ఎగిరింది. రెండోది, 30 ఏళ్లుగా స్వాతంత్రం లేని పులివెందుల ప్రజలు ఆనందంగా కుడివేలి మీద చుక్కబడి పెంచుకొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నా దృష్టిలో ప్రజాస్వామ్యం గెలిచింది. రెండోది, తెలుగుదేశం గెలిచింది. కాబట్టి సవాల్ చేస్తున్నారు. చెప్పమనండి, నవ్వట కాదు శ్రీనివాసరెడ్డి గారు. ఐ కాంట్ డిబేట్, ప్లీజ్ టెల్ మీ. 30 ఏళ్ళుగా ఎన్నికలు జరగల, Will you demonstrate 7,500 people ఎన్నికలు లేవు, who marked votes on their fingers? నేను అడిగాను అది.
లోకల్ పీపుల్ ని 7,500 మంది తోటి ఒక మార్చి పెట్టి చూపించగలరా? ఎందుకంటే చెప్తారు మీకు మాట పోలింగ్ చెప్తానా? జరిగిందని. మీకు వర్మ గారు, పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ మేము పులి, సింహం, ఒంటె అని చెప్పుకున్న తర్వాత ఎవరిని తెచ్చేసరి గెలుపు మీదే కావాలి. ప్రజల హృదయాలలో మీరుంటే మిమ్మల్నే గెలిపిస్తారు. మరి మీరు ఎందుకు గెలవలేదు? అక్కడ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఆయన యొక్క ఆత్మ ఒక భూతం పట్టింది. మిమ్మల్ని ఎలా గెలుస్తారు? వివేకానంద రెడ్డి పులివెందుల బిడ్డ. వివేకానంద రెడ్డి పులివెందుల బిడ్డ, నాటి జగన్మోహన్ రెడ్డి. దానికి కాపలా ఆయన రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి. ఆ సునీతారెడ్డి కన్నీళ్లు ఉండగా అక్కడ ప్రజలు ఓటెట్టేస్తారండి మీకు. అందుకని బీటెక్ లో పోటీ చేశాడు. అక్కడ సాధారణంగా అయితే పోటీ చేసేవాడు కాదు. అర్థమైపోయింది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జడ్పీటీసీ ఓడిపోతారండి. మీకు మాట కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు రోజు ముందే ప్రెస్ మీట్ పెట్టాడు. ఈవీఎంలో మోయ చేస్తున్నారు, 10 మంది కోటర్లకి 20 మంది పోలీసులు కాపలా పెట్టారు అని అన్నప్పుడు నాకు అర్థమైపోయింది. సీన్స్ ఇస్తారా? ఒంటిమిట్ట పులివెందుల ప్రభుత్వం గెలిచిపోతుంది, టీడీపీ గెలిచిపోతుంది. అదే మరి అలా కాదు. అలా అయినప్పుడు వాడు పులివెందుల ఎమ్మెల్యే స్థానం కూడా పోవాలి కదా. మీరు చెప్పిన లాజిక్ ఇప్పుడు బీటెక్ రవి కనుక ఛాలెంజ్ చేసినట్టుగా రాజీనామా చేయమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. పోతుందండి, చేయమనండి, ట్రై చేయమనండి. ఇప్పుడు ఎటువంటి శాసనసభ పోవట్లేదు కదా, ఖాళీగానే ఉన్నారు కదా. రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళమనండి. నిజమే, చూద్దాం. ఓకే, ఆనంద్ సార్ గారు ఇప్పుడు బాలకోటి గారు వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి నిజాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అవుతున్నదట, నిజమా? ఇప్పుడు కోర్టు ఏం చెప్తుందో తెలియదు కానీ మీడియా చూస్తుంటే ఖచ్చితంగా బెయిల్ రద్దు అవుతుందని నేను కూడా ఒక అడ్వకేట్ గా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏవైతే ఆ రామ్ సింగ్ అనే సిబిఐ ఆఫీసర్ మీద పెట్టిన కేసు ఉందో, సునీత గారి హస్బెండ్ మీద పెట్టిన కేసు ఉందో, దాన్ని స్క్వాష్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇస్తానని చెప్పింది. తదుపరి బెయిల్ ఉండాలా వద్దనేది రేపు 9వ తారీఖున తేలబోతుంది. కోర్టులో తేలబోయే విషయాన్ని ముందుగా మనం చెప్పలేం కానీ డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ మా ఒపీనియన్ ఏంటంటే, మా స్టాండ్ ఏంటంటే, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి డెఫినెట్ గా ఆ బెయిల్ రద్దు అవుతుంది. అవినాష్ రెడ్డి జైలుకు పోతాడు, దాంతో లింక్ ఉన్న వాళ్ళందరూ కూడా జైలుకు పోతారు. దీన్ని ఎవడో తప్పించలేడు. రేపు ఒక న్యాయవాదిగా మీకు కూడా దీని మీద ఒక ఐడియా ఉన్నది అంటున్నారు కాబట్టి ఏంటి జరుగుతున్న ప్రచారం? ఒకరేమో జీవిత ఖైదు వేసేస్తారు, ఈ రకంగా మాటలు అంత సీరియస్ గా ఉందా అండి? అది లోత్రా గారు ఆర్గ్యుమెంట్ చేశాడు కదా, అదే అంటున్నాను. ఆయనే చెప్పాడు, లోత్రా గారు చెప్పాడు, దీనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది, అంత బలమైన నేరం ఇది, అంత ప్రీ ప్లాన్ మర్డర్ ఇది కాదు. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారికి జీవిత ఖైదు కదా ప్రచారం చేస్తున్నారు. అసలు ఆయన అంతే కదండి. ఇప్పుడు ఏమన్నా అల్టిమేట్ గా ఇప్పుడు కేసంతా మేము రామాయణం అంత అయిన తర్వాత రాముడికి సీతమ్మ ఏమవుతుంది అని అడిగితే ఇంకేం చెప్తాం? దీనికి అంతా అవినాష్ రెడ్డి ముద్దాయి అనేది మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ సాక్ష్యాధారాలతో సహా చెప్తున్నాం. ఎందుకంటే మాదేదో డ్రామా కంపెనీ అంటున్నారు మా పార్టీ. ఆ డ్రామా గొడ్డల పోటని గుండు పోటని డ్రామాలు ఆడింది ఆ పార్టీ, ఆ పేపరు, ఆ టీవీ కదా, వాళ్ళు కదా డ్రామాలు ఆడింది. సో మీ అనుమానం అది 7,500 అలా కాదండి, 7,500 మంది చూపుడు వేల మీద చుక్క చూపించమంటున్నాడు ఆయన. 30 ఏళ్ళ నుంచి చూపుడు వేల మీద చుక్క లేకుండా చేశారు, దానికి సమాధానం చెప్పడం. ఇవన్నీ ఏంటండి? ఎవరో సినిమా నటుడు పెట్టాడంట మా పార్టీ, ఇంకో సినిమా నటుడు కాపాడాడంట. కానీ ఎవరో ముస్లిం సోదరుడు పెట్టుకున్న పార్టీని లాక్కున్నాం మేము. జైల్లో ఉండి ముద్దాయిగా ఉండి, బెయిల్ మీద ఉండి, విచారణ ఖైదుగా ఉండి పార్టీ పెట్టుకున్నాం. మా దొంగల పార్టీ, దోపిడీ పార్టీ, దుర్మార్గుల పార్టీ అని చెప్పుకోరే. నెత్తి మీద చేతులెట్టి, ముద్దు మీద ముద్దు పెట్టి, చంపలగిల్లి, బుక్కలగిల్లి, ఆలింగనాలు చేసుకుని దళితులు మా మేనమామలు అని దీర్ఘాలు తీశాడు నాయకుడు. నేను కూడా ఆనంద్ సార్ గారు డివియేట్ అయితే నేను కూడా డివియేట్ అవుతా. భువనేశ్వర్ గారికి తేడా ఏంటో చెప్పు. ఎన్టీఆర్ తల్లి శాలిని గారికి
42 ఏళ్లుగా నారా లోకేష్ తల్లి అన్న ఎన్టీఆర్ భువనేశ్వర్ గారికి మధ్య ఆశీర్వాదంతో తేడా అమృత ఏంటి? హస్తాలతో ఇద్దరు ఆన్సర్ గారు. ఉన్నటువంటి తెలుగుదేశం ఇద్దరు పార్టీ ఎక్కడ? మహిళలు కాదా? ఆ పార్టీ ఎక్కడ? ఇద్దరు మహిళలు లక్క ఎక్కడ? కాదా? నాకలోకం ఎక్కడ? ఓకే అడిగిన సమాధానం చెప్పండి. ఆనంద్ సార్ గారు ఒక నిమిషం. నేను అడిగిన దానికి నీకు సమాధానం నేను చెప్పండి. చెప్పాల్సిన పని ఎన్టీఆర్ లేదు. తల్లి అడుగు అక్కడ శాలిని ఆయన ఊరకతో మహిళ కాదా? మాట్లాడు. ఓకే నారా లోకేష్ తల్లి ఊరకతో భువనేశ్వర్ గారి మాట్లాడు. మహిళ. ఏంటి నేను ఒక్క నిమిషం ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం ఉండండి. ఏది అడుగుతున్నారు ఆయన? నువ్వు ఏంటి deviate అయినప్పుడు నేను deviate అవుతా. శ్రీనివాస్ రెడ్డి గారు, నువ్వు శ్రీనివాస్ రెడ్డి గారు, deviate అయినప్పుడు నేను శ్రీనివాస్ రెడ్డి గారు, deviate అవుతాను. శ్రీనివాస్ రెడ్డి గారు, నువ్వు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఆనంద్ సార్ గారు, ఆనంద్ సార్ గారు, ఆనంద్ సార్ గారు నేను మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం ఉండండి. శ్రీనివాస్ రెడ్డి గారు, క్రాస్ అవుతారు, గుర్తుపెట్టుకో. శ్రీనివాస్ రెడ్డి గారు, సరిగ్గా మాట్లాడు. శ్రీనివాస్ రెడ్డి గారు. వాడు అడుపు తప్పుతున్నాడు వాడు. సార్ శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు వాడు వెయిట్. direct బీసీఆర్, వాడు బీసీఆర్, వాడు అంటే పంబరే. వెయిట్ వెయిట్ వెయిట్. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఆర్గ్యుమెంట్ ఆయన మాట్లాడుతున్నారు కదా, మీకు నేను ఇస్తాను అవకాశం. మీరు మాట్లాడిన మాట్లాడలేదు కాబట్టి ఏంటంటే అవినాష్ రెడ్డి గారే ఇందులో ప్రధానంగా ఉన్నారే అని చెప్పి వస్తున్న ప్రచారం. ఇదైతే ఏమన్నా వైసీపీకి కానీ లేదా కడప ప్రాంతానికి కానీ ఇబ్బంది అవుతుందా, లేకపోతే మీకు ఆ భయం ఏమీ లేదా? ఎవరు శ్రీనివాస్ రెడ్డి అడుగుతున్నారు మీరు? మిమ్మల్నేనండి. ఏంటి మీరు అడిగింది? అవినాష్ రెడ్డి గారికి జీవిత ఖైదు కూడా ముందు పడే వాడిని అవకాశం నోరు ఉందని జరుగుతున్న తగ్గించుకోమనండి. ప్రచారం. వాడిని ఆనంద్ సాగర్ గాడిని నోరు తగ్గించుకోమనండి. వెయిట్ అండి, వెయిట్ వెయిట్ అండి, వెయిట్ అండి, వెయిట్. ఎందుకు అనవసరం గొడవలు? ఒక్క నిమిషం వెయిట్ 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 సరే చెప్పండి. వెయిట్ వెయిట్ మాట్లాడండి. వెయిట్ వెయిట్ విజయ్ శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన సింగిల్ ప్లేయర్ ఇవ్వండి. శ్రీనివాస్ రెడ్డి గారికి మీ డౌట్ ఏంటి చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటి వివేకానంద రెడ్డి గారికి జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉందని? చచ్చిపోయిన వివేకానంద రెడ్డి గారికి కూడా జీవిత ఖైదు వేస్తారేమో కానీ మీరు. అవినాష్ రెడ్డి గారికి నేనేమంటున్నానంటే సారీ అవినాష్ రెడ్డి గారికి వివేకానంద గారి హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. తర్వాత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విచారణని మందగించేలాగా చేశారని చెప్పేసి అన్నారు. మీరు అధికారంలోకి వచ్చి 15 మాసాలు గడిచిపోయినాయి. మీరు దేశంలో అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ సిబిఐ చెప్పిన దాన్ని కాదని ఒక వర్గం మీడియా ప్రచారం చేసుకునే విధంగా ఒక వర్గం మీడియానే ట్రయల్ నిర్వహించి ఆ వర్గం మీడియా చెప్పినట్లుగానే తీర్పులు రావాలంటే అది అయ్యే పని కాదు. ఇందాక సోదరులు ఆనంద్ సాగర్ చెప్పారు మా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తుంది అని. మీ తెలుగుదేశం పార్టీయే చెప్తుంది. మీ తెలుగుదేశం పార్టీయే సునీత గారి వెనకాల ఉంది. మీ తెలుగుదేశం పార్టీ లాయర్లే సునీత గారికి కూడా పనిచేస్తున్నారు. మీరు ఇప్పుడు చెప్పే సిద్ధార్థ లోద్రా మొన్న చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ తెప్పించిన ఆయన ఈయన ఇప్పుడు బెయిల్ రద్దు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఈ న్యాయశాస్త్రంలో ఎవరి ఆశలు వాళ్ళవి. కానీ సుప్రీంకోర్టు తన విచక్షణకు లోబడి అదేవిధంగా సిబిఐ ఏదైతే ఉందో తన యొక్క విచారణ పరిధికి లోబడి ఉంటాయి. కానీ పచ్చ మీడియా లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వీళ్ళు ట్రయల్ నిర్వహించి ఈ రకంగా జీవితకాలం ఖైదు పడాలి అని వీళ్ళ ఆశలు పడితే ఆ విధంగా జరగదు. ఓకే 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 బాలకోటి గారు మీ వర్షన్ ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి అవినాష్ రెడ్డి గారి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న అంశం కదా. వర్మ గారు మీకు ఒక మాట చెప్తున్నా. మన తండ్రి చనిపోతే నా తండ్రిని చంపేశారు అని రోడ్డు మీదకి వచ్చి బిడ్డ న్యాయస్థానాల చుట్టూ తిరిగి న్యాయాన్ని అర్జించటం తప్ప ఒప్ప? ఒక మాట చెప్పండి వర్మ గారు, మీరు చెప్పండి. నేను ఒక మాట అడుగుతున్నా. సిబిఐ దర్యాప్తును ఎవరు రేపించారు? చంద్రబాబు నాయుడు గారు రేపించారా? జగన్మోహన్ రెడ్డి గారు రేపించారా? తన తండ్రికి న్యాయం జరగాలని సునీతారెడ్డి న్యాయస్థానాలని కోరి దర్యాప్తు చేపించారు. కేసు ఎవరి మీద పెట్టారు? సునీతారెడ్డి ఆమె భర్త మీద కేసు పెట్టారు. ఈరోజు సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది? మనం చెప్పిన మాట కాదండి, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చెప్పిన మాట. సునీత దంపతులకు సుప్రీంకోర్టులో ఊరట. వీరితో పాటు సిబిఐ అధికారి మీద కేసు పెట్టారు. ఎంత పాపం అండి! ఇంతకంటే దుర్మార్గం ఉంటుందండి. ఇప్పుడు చరిత్రలో పతిని కోల్పోయిన సావిత్రి పతి ప్రాణాల కోసం యమధర్మరాజు వెంటబడ్డట్టు
తన తండ్రి ప్రాణాలు కోల్పోయిన సునీతారెడ్డి ధర్మం కోసం న్యాయం కోసం పోరాటం చేస్తుందంటే అన్నని 2 చేతులు ఆర్జిస్తే ఏమన్నారండి? ఓకే, అయితే 12వ కేసు అవుతుంది అని రైట్ అన్నారు. రైట్, ఓకే ఓకే. వెంకటేశ్వర గారు నిజాలు అర్థమవుతున్నాయి కదా సార్. ఓకే, చూద్దాం. వెంకటేశ్వర గారు మీ వెర్షన్ ఏంటండి? ఒక్క మాట, 6 ఏళ్ళు అయిందండి వివేకానంద రెడ్డి హత్య జరిగి. ఒక విషాదకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఆయన రాయలసీమ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి తమ్ముడు న్యాయాన్ని అర్జించాల్సిన అవసరం ఉందండి. ఓకే, ఈ విషయంలో మాత్రం న్యాయమనే కాదు, అది ఏం జరిగిందన్నది బయటికి తెలియాలి. తెలుసు సార్. ఇంకా ఓకే, తెలిసేది వెంకటేశ్వర ఏముంది గారు, సార్? వెంకటేశ్వర గారు రెస్పాండ్ అవ్వండి. మీ వెర్షన్ ఏంటి చెప్పేసి సార్ దీని మీద, మీ కామెంట్స్? ఏమంటారు సార్, ఇప్పుడు లీగల్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి కేసుల్లో అంతా పోలీసు వాళ్ళే. ఇక్కడ వచ్చి సిబిఐ కాబట్టి సిబిఐ గట్టిగా కనుక సుప్రీంకోర్టులో ఆయన బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఉంది, ఆయన లోపల పెట్టాలి, లోపల పెట్టి మాకు కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఏమన్నా అవసరమా, లేకపోతే మేము ఇన్వెస్టిగేషన్ లో ఆయన ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చేయాలంటే అది ఆ సిబిఐను చెప్పేదాన్ని బట్టి ఉంటుంది కోర్టులో. సిబిఐ కోర్టుని ఒప్పించగలగాలి. అంటే పోలీస్, సిబిఐ మీన్ పోలీస్. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఇలాంటి మర్డర్ కేసులు ఏంటంటే స్టేట్ తరపున ఉండేది పోలీసే కదా. స్టేట్ వర్సెస్ ఇండివిజువల్ ముద్దాయి జరిగేది ఇక్కడ. సో కంప్లైంట్ తరపున కూడా ఇప్పుడు ఇంప్లీడ్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో. ఇది వరకు ఎంత ఉండేది కదండి. ఈ మధ్య కాలంలో ఇట్లా కంప్లైంట్ తరపున అడ్వకేట్లు రావడం అనేది నాకు తెలిసి ఈ 10 ఏళ్లలో జరుగుతుంది. అంతకుముందు ఇట్లా ఉండేది కాదు. పోలీసులే పీపీ వాదించేవాడు, పోలీసులు వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు ఈ రకంగా ప్రైవేట్ అడ్వకేట్లు పెట్టుకుని ఈ రకంగా రావడం అనేది ఈ గతంలో ఈ మధ్యలో చూస్తున్నాం. మరి దీన్ని ఏమనాలో, కలికాలం అనాలో లేదంటే ఇంకోటి అనాలో చూద్దాం. ఏదేమన్నట్టు కూడా ఇక్కడ సిబిఐ రెస్పాన్స్ ని బట్టే ఉంటది, సిబిఐ కోర్టుని ఒప్పించగలిగే దాన్ని బట్టి ఉంటది. బెయిల్ రద్దు చేయటమా లేకపోతే ఉండటం అనేది అది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి ఒక మాట చెప్పి నేను కూడా ముగిస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారికి ఇందాక అన్న మాటకి సాగర్ గారు ఆల్రెడీ చెప్పారు. ఒక సినిమా నటుడు పెట్టిన పార్టీ ఇంకో సినిమా నటుడు వచ్చి దాన్ని బతికించాడు, డ్రామాలు చేస్తారుగా అన్నారు. ఎందుకంటే కొంచెం అట్లా మాట్లాడేటప్పుడు, ఎందుకంటే మేము కూడా మాట్లాడతాం, శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడదాన్ని మీరు కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. ఎస్, ఖచ్చితంగా మేము ఒప్పుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు సినిమా నటుడే, దాన్ని మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఒప్పుకోకుండా దాన్ని వ్యతిరేకించేది లేదు. కానీ నేను కూడా చెప్పను, మరి సినిమా నటుడు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏర్పాటు చేశారు. ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన మీద 420 కేసులు ఉన్నాయి, 409 కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా ఏమంటారు, దాన్ని దొంగతనం మీద దొంగ కేసులు అంటారు. మరి దొంగ అనుకుందామా? సినిమా నటుడు పెట్టిన పార్టీ మాది వర్స్, గొప్పగా ఫీల్ అవుతాం మేము. సినిమా నటుడు నేను అవమానించట్లా. నన్ను చెప్పనండి, మీరే మాట్లాడుతారు కానీ నన్ను చెప్పనండి. మీరే మాట్లాడుతారు కానీ నన్ను చెప్పనండి. దొంగ పెట్టిన పార్టీ, ఓకే ఒక దొంగ పెట్టిన పార్టీలో శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే ఓకే అండి, ఓకే ఓకే ఓకే. ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, ఆయన ఏదో చెప్తున్నాడు, మీ అందరికీ సమాధానం చెప్పాలి కదా. ఆయన ఏం చెప్తున్నాడు? సింపుల్ గా శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటి నటుడు పార్టీ పెట్టకూడదని నేను చెప్పట్లా. ఏంటండి? ఒక్క నిమిషం ఏదో చెప్తాడు వినండి. ఏంటండి? మీరే మాట్లాడుతారు కానీ నేను చెప్పేదాన్ని సినిమా నటుల్ని నేను అవమానించట్లా. సినిమా నటుడు పెట్టినటువంటి పార్టీకి మరొక సినిమా నటుడు వచ్చి ఊతం ఇచ్చింది నిజమా కాదా? నేను చెప్పిన మాటల్లో ఏమన్నా